సార్ మీ ఎక్స్పీరియన్స్‌లో చాలా వరకు కూడా అంటే ఈ కేస్ చాలా రిస్క్‌రా బాబు ఎందుకు తీసుకున్నావు అని మళ్ళీ దాన్ని సక్సెస్‌గా తీసుకున్న కేస్ గురించి ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరండి? యాక్చువల్గా ఆర్థోపెడిక్లో నా స్పెషాలిటీ అండి, ఈ స్పెషాలిటీయే అసలు ఫెయిల్డ్ కేసెస్ తీసుకోవటం. ఆల్రెడీ ఇన్ఫెక్షన్ అయిన కేసెస్, కానీ ఎవ్రీ కేసు ఛాలెంజింగ్గా తీసుకుంటాము. ఎందుకంటే నేను తీసుకునే కేసెస్ అన్నీ ఛాలెంజింగ్ కేసెస్. మల్టిపుల్ సర్జరీస్ అంటే ఎన్ని సర్జరీస్ చూసుంటారు సార్? నేను ఇప్పటి వరకు చేసిన సర్జరీస్లో ఒక పేషెంట్కి ఆఫ్టర్ సర్జరీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి? అంటే సర్జరీ తర్వాత పేషెంట్ ఇంటికి వెళ్తారు. మన సోషియో ఎకనామిక్ స్టేటస్లో అందరూ ప్రతిసారి హాస్పిటల్కి వచ్చి పప్పు తింటేనో గోంగూర తింటేనో ఇట్లా ఇన్ఫెక్షన్స్ అవుతాయని ఎప్పటి నుంచో నానుడు ఉంది. అది నిజమేనా సార్? కానీ చాలా స్టడీస్ ట్రై చేశారు. కానీ సార్ అసలు ఈ ఇన్ఫెక్షన్స్ సర్జరీ చేసిన తర్వాత ఎందుకు వస్తావు? ఆర్థోపెడిక్ అనే కాదు, ఏ సర్జరీ అయినా మీరు చూసుకుంటే మనకు చిన్న దెబ్బ తగిలినా కూడా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటిది ఆర్థోపెడిక్ సర్జరీలో ఇన్ఫెక్షన్ అనేది డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం సార్, ఎందుకు సార్ అది? సో మన కమ్యూనిటీలో అన్న యావరేజ్ చూసుకుంటే డయాబెటీస్ పేషెంట్స్ నెంబర్ పెరిగిపోయింది. సో మన కొంచెం లో ఎకనామిక్ స్టేటస్ ఉన్న వాళ్ళు ప్రాపర్గా ఆ డయాబెటీస్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే నా ఆల్మోస్ట్ అందరు పేషెంట్స్ ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయాక ఇటువైపు వెళ్తుంటేనో నా దగ్గరికి వచ్చి వెళ్తుంటారు. సో ఏదన్నా వాళ్ళకి ఏదన్నా ఫెస్టివల్ అయితేనో ఏదైనా వాళ్ళు ఏదైనా పని చేసుకుంటేనో ఫ్రూట్స్ ఏదో ఒకటి పంపిస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ అది వాళ్ళు ఎమోషనల్గా మాతో బాండ్ అయిపోతారు. సో ఫర్దర్గా కూడా దేవుడు మాకు ఆ స్ట్రెంత్ ఇస్తారని సక్సెస్ చేయడానికి 100% మీరు మీ సక్సెస్ జర్నీ కూడా ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్గా చేద్దాం సార్ నెక్స్ట్. ఎందుకంటే చాలా మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా వస్తారు.